హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అయితే అయ్యింది కదా. నాది వచ్చేసి 20th సెప్టెంబర్ సెకండ్ షిఫ్ట్లో అయ్యిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ అనేది చూద్దాము. సో సీక్వెన్స్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చిందండి, తర్వాత క్వాంట్ వచ్చింది, తర్వాత రీజనింగ్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్యాసేజ్ అయితే ఇచ్చారండి. లేడీ పంచాయత్ రిలేటెడ్ ప్యాసేజ్ అయితే ఈజీగానే ఉంది. సినోనిమ్స్ వచ్చేసి లీడింగ్, మూవ్, తర్వాత ఒక బ్లాంక్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాజంబుల్లో నేను ఓన్లీ ఫస్ట్దే అటెంప్ట్ చేశానంటే ఇది లాస్ట్లో పెట్టుకున్నాను. సో ఫస్ట్దే పిక్ చేసి పెట్టుకున్నాను, అది డి అనే అనుకుంటున్నాను. సో మీకు పారాజంబుల్ సీక్వెన్స్ ఏం వచ్చిందనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత ఎర్రర్స్ 5 ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఏబిసి స్మాల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, అవి రీఅరేంజ్ అడిగారు. అవి ఒక 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి కర్స్ ఇచ్చేసి కరెక్ట్ యూసేజ్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కొంచెం కష్టంగా వచ్చిందండి, 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. తర్వాత బ్లాంక్స్ 3 or 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు బ్లాంక్స్లో. సో ఓవరాల్గా నేను ఇంగ్లీష్లో 23 పెట్టాను అవుట్ ఆఫ్ 30కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ ది మోస్ట్ క్యాలిక్యులేటివ్ సెక్షన్ అని చెప్పాలి. అసలు ప్రిలిమ్స్లా అనిపించలేదు, పిఓ ప్రిలిమ్స్లా అనిపించింది. సింప్లిఫికేషన్స్ అయితే చాలా లెంతీగా ఇచ్చారు, పెద్దవి ఇచ్చారు. 4 digit నెంబర్స్ అయితే ఉంటాయి కదా, ఆ రిలేటెడ్ ఎక్కువ కనిపించాయి. సో వెరీ కేర్ఫుల్గా అయితే సాల్వ్ చేయాలి సింప్లిఫికేషన్స్ అనేది ఈ పేపర్లో. అండ్ ఫస్ట్ వచ్చేసి 2 కేస్లెట్స్ అయితే ఇచ్చారండి. 2 కేస్లెట్స్ ఇచ్చారు కదా, ఈచ్ కూడా 2 క్వశ్చన్సే ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ కేస్లెట్ వచ్చేసి మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్. నెక్స్ట్ నేను చూడలేదండి అసలు, జస్ట్ నేను సెక్షన్ అంతా బుక్ మార్క్ చేసుకొని వెళ్ళాను. బట్ సాల్వ్ చేయడానికి అయితే నాకు టైం సరిపోలేదు. నాకు చాలా వరకు సింప్లిఫికేషన్స్ దగ్గరే నాకు టైం ఎక్కువ కిల్ అయింది, ఎందుకంటే చాలా క్యాలిక్యులేటివ్గా ఉంది సింప్లిఫికేషన్స్ అనేది. సో మోర్ దాన్ 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టేబుల్ డిఐ అయితే ఇచ్చారు. సాటర్డే సండే ఆ రిలేటెడ్ ఏబిసిడి 4 persons ఆ రిలేటెడ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్ గ్రాఫ్ ఇచ్చారు. ఏ అండ్ బి టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ సాటర్డే సండే ఏదో విజిట్ సంథింగ్ ఏదో ఇచ్చారు. సో ఈ 2 అయితే కొంచెం ఈజీగానే ఉన్నాయి. అంటే క్వశ్చన్స్ కొంచెం చూడడానికి లెంతీగా ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేవు సాల్వ్ చేయడానికి అందులో. అర్థమెటిక్ టాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ టాపిక్ ఇదైతే కొంచెం లెవెల్ బాగానే పెంచారు, లెవెల్ ఎక్కువగానే ఉంది. సో 1-liners అయితే ఎక్కువ ఏం లేవు. యావరేజెస్ ఏంటి, సెట్ ఆఫ్ ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్, సెట్ ఆఫ్ బి ఈవెన్ 2 ఈవెన్ నెంబర్స్ ఆ రిలేటెడ్ అడిగారు. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ అడిగారు. ఫస్ట్ 2 yearsకి ఈక్వల్ టైమ్ ఆ రిలేటెడ్ అయితే అడిగారు. ఫస్ట్ 2 yearsకి, నెక్స్ట్ 1 yearకి క్యాలిక్యులేట్ చేయమన్నారు. 300 అయితే వచ్చింది. మీకు ఏదో వచ్చిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది నేను క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు ఆన్సర్ రాలేదు, అంటే కొంచెం లాజిక్గా ఇచ్చారు. ఈ ఏ అండ్ బి 2 persons ఉన్నారు, ఇనీషియల్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. బి ఒక X months తర్వాత లెఫ్ట్ అయ్యారు, బి లెఫ్ట్ అయిన 2 monthsకి ఏ లెఫ్ట్ అయ్యారు ఆ రిలేటెడ్ అయితే ఇచ్చారు. తర్వాత మెన్సురేషన్ ఇచ్చారు. నేను పార్ట్నర్షిప్ చేశాను కానీ ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ మెన్సురేషన్ అయితే ఇచ్చారు. టైమ్ అండ్ వర్క్ ఇచ్చారు, ఓన్లీ మెన్ రిలేటెడ్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే ఇచ్చారు. నాకైతే ఇవే గుర్తున్నాయి అథమెటిక్ టాపిక్స్. చాలా టఫ్ వచ్చింది నాకు. టైం వేస్ట్ ఎక్కడైందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ సింప్లిఫికేషన్స్ దగ్గర టైం టేకింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ కేస్లెట్ ఈ మిక్చర్స్ పట్టుకున్నాను. ఇచ్చింది 2 questions, చిన్న డేటాయే కానీ క్యాలిక్యులేటివ్గా ఉంది. సో అక్కడ డేటా రాసి సాల్వ్ చేయలేకపోవడం, అక్కడ టైం అనేది వేస్ట్ అయింది. ఇంకొంచెం టైం ఉంటే నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టేదాన్నేమో. సో క్వాంట్లో నేను 35కి 25 పెట్టాను. లీస్ట్ అటెంప్ట్స్ నాకు తెలిసి ఈ ప్రిలిమ్స్ క్లర్క్ ప్రిలిమ్స్లో. అంటే నా క్వాంట్ కొంచెం అది స్ట్రాంగ్ సబ్జెక్టే, బట్
క్యాలిక్యులేటివ్గా ఉంది. సో అటెంప్ట్స్ వచ్చేసి 25. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సెక్షన్ అండి. క్వాంట్ ఎప్పుడైతే ఆ టఫ్నెస్ ఉందో దాని ఇంపాక్ట్ అనేది నాకు రీజనింగ్ మీద పడింది. సో ఫస్ట్ పజిల్ 8% ఇచ్చారు. ఇదే నాకు డేటా కరెక్ట్గానే రాశాను కానీ సాల్వింగ్లో మాత్రం కొంచెం మిస్టేక్ చేశాను. ఏంటి ఎంతకీ రావట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ పజిలే ఇది పట్టుకున్నాను. సో 5 minutes దీనికి అయ్యింది. తర్వాత సాల్వ్ చేసరికి 15 minutes రిమైనింగ్ అన్నీ చేశాను. ఫస్ట్ పజిల్కి 5 minutes అయిపోయింది. నెక్స్ట్ 6% వెయిట్ రిలేటెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 10% 2 parallel rows, ఈచ్ 5% రిలేటెడ్ ఇచ్చారు. కొంచెం డైరెక్ట్గానే ఉంది. తర్వాత వీక్ బేస్డ్ పజిల్ అయితే ఇచ్చారు, సాటర్డే టు మండే. అండ్ నెక్స్ట్ సిలాజిజమ్స్ ఇచ్చారు, ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు, అండ్ నెంబరు సింబల్ సిరీస్ అయితే ఇచ్చారు. నెంబరు సింబల్ సిరీస్ ఒక 5 questions. తర్వాత వర్డ్ పేర్స్ ఒకటి ఇచ్చారు. మిస్లీనియస్ ఓన్లీ 3 ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని పజిల్స్, సిలాక్స్, ఇన్ఈక్వాలిటీస్. నాకైతే 3 pairs వచ్చాయి. మీకు ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి 3 letter వర్డ్ లాగా ఇచ్చేసి, వర్డ్ అంటే కాదు, మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, బట్ ఏది నాట్ వన్ ఏంటి అని అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మీనింగ్ఫుల్ వర్డ్ అయితే ఒకటి అడిగారు, UCOP. ఇదైతే వచ్చింది. నేను జస్ట్ ఇలా రాసాను, వెంటనే టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లడ్ రిలేషన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి. ఫస్ట్ రీడింగ్లో అయితే రాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. ఈ పజిల్ దగ్గర 5 minutes అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లడ్ రిలేషన్ పట్టుకున్నాను. ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఇంక వదిలేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయ్యానని చెప్పి మళ్ళీ నీట్గా చేసుకున్నాను. అప్పుడైతే వచ్చింది. ఫస్ట్ దాంట్లో అయితే రాలేదు నాకైతే. సో ఈ పేపర్లో కొంచెం మోడరేట్గా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే అదొక బ్లడ్ రిలేషన్ ఒకటే కన్ఫ్యూజింగ్గా ఉంది. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. నేను కొంచెం ఈ ఫస్ట్ పజిల్లో అంటే టైం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే రీజనింగ్ క్వాంట్ తాలూకా ఇంపాక్ట్ అనేది నాకు క్లియర్గా తెలిసిపోయింది. నా రీజనింగ్ సెక్షన్ మీద అయితే పడింది. కొంచెం ప్యానిక్ అయ్యాను, ఎందుకంటే 25 అటెంప్ట్ చేసేసరికి ఆటోమేటిక్గా నా మైండ్ ఏంటి ఇంత తక్కువ అటెంప్ట్స్ అన్న దీంట్లోకి వెళ్ళిపోయింది. సో నేను రీజనింగ్లో 34 అయితే పెట్టాను అవుట్ ఆఫ్ 35. సో ఓవరాల్గా ఇంగ్లీష్ 23, క్వాంట్ 25, రీజనింగ్ 34, ఓవరాల్గా 82 అయితే పెట్టాను అవుట్ ఆఫ్ 100. ఇవి నేను గుడ్ అటెంప్ట్స్ అనే అనుకుంటున్నాను, బట్ చూడాలి అదర్ పర్సన్స్ ఎలా రాశారో ఇంకా తెలియదు కదా. సో నా ముందు షిఫ్ట్ వాళ్ళు నేను లైన్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే విన్నాను, వాళ్ళు కూడా క్వాంట్ చాలా టఫ్ వచ్చిందంట, అండ్ రీజనింగ్ కూడా కొంచెం మోడరేట్గా ఉందని చెప్పారు. సో ఇదండి కంప్లీట్ అనాలిసిస్. మీరు కనుక SBI క్లర్క్ ప్రిలిమ్స్ రాసి ఉంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది పేపర్ అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you so much for watching, and all the very best for mains exam.